కెమికల్ పెట్టే ఖర్చులో 20% అయ్యేది. అవును శుద్ధి ప్రాణ్య ఖర్చు పెట్టేది 20% అయితే దానికి 100% ఖర్చు పెట్టాలి. ఇది 2000 ఖర్చు పెడితే అది 10,000 ఖర్చు పెడతాం. అంత ఖర్చు వస్తుంది. 15 రోజులకు ఒకసారి అవును శుద్ధి డ్రిప్ లో ఇచ్చినాను. స్ప్రేయింగ్ వచ్చి ప్రాణ్య 4 సార్లు కొట్టాను. 15 రోజులకు ఒకసారి ప్రాణ్య అవును శుద్ధి తప్ప వేరేదేమీ లేదు. 26 బాక్సులు ఫస్ట్, రెండో టైము 58, మూడోసారి 100. కాయి క్రాప్ చెట్టు బాగా ఉంది. ఆ బరువుకే కొత్తులు నిలుస్తాం లేదు. కెమికల్ తో పోలిస్తే ఇది తక్కువ ఖర్చే. అది ఒకసారి తీసుకునే అమౌంట్ లో దీంట్లో 4 సార్లు స్ప్రే చేసి. అందరికీ నమస్కారం. మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మనం ఈ రోజు చిత్తూరు జిల్లా పీకోట మండలం కొడగలి గ్రామంలో ఉన్నాము. మనతో పాటు మురుగేష్ గారు ఉన్నారు. మురుగేష్ గారు మన మ్యూటేట్ కంపెనీ అవన శుద్ధి ప్రాణ్య తన టమాటా తోటకు వాడారు. ఏమేమి ఉపయోగాలు గమనించారు, ఏమేమి లాభం పొందారనే విషయం తన మాటలో తెలుసుకుందాము. బెరువు తోలాను. తర్వాత అంతా దుక్కి అంతా అయిన తర్వాత అవును శుద్ధి బెడ్లు పైన వేసి నారు నాటినాను. అవును శుద్ధి వేపిండి డిఏపి కలిపినాను. బెడ్లు పైన వేసినాను. చెట్టు దృఢంగా వచ్చింది. చెట్టు మొదలు నుంచి వేరు వ్యవస్థ నుంచి మొత్తం దప్పంగా వచ్చింది. ఆ చెట్టు దప్పంగా వచ్చిండే దానివల్ల అవును శుద్ధి రిజల్ట్ బాగా వచ్చింది అనేసి తర్వాత ప్రాణ్య తెప్పించుకున్నాను. 15 రోజుల తర్వాత. 15 రోజుల తర్వాత దీన్ని చెట్టు బాగుంది అనేసి రిజల్ట్ బాగా వస్తుంది అనేసి నేను ప్రాణ్యాన్ని స్ప్రేయింగ్ చేసినాను. ప్రాణ్య స్ప్రేయింగ్ చేసేయడము, మరుసటి రోజు గ్యాప్ ఇచ్చి అవును శుద్ధి డ్రిప్ లో వేయడం 15 రోజుల తర్వాత. అప్పుడు వేరు వ్యవస్థ అంతా నుంచి బాగా వచ్చి చెట్టు బాగా గ్రోత్ వచ్చింది. తర్వాత పూత పిందె టైంలో పులుగు స్టార్ట్ అవుతుంది అనేసి అప్పుడు కెమికల్ వాడినా. అప్పటి వరకు ప్రాణ్య తప్ప వేరే అదేమి వాడలేదు. ప్రాణ్య తప్ప వేరే స్ప్రే చేయలేదు. డ్రిప్ లో కూడా అవును శుద్ధి తప్ప ఏది లేదు. పూత పింద తర్వాత కాయ సైజు బాగా రావాలా అనే దానికోసం 13-40 వదిలాను. ఎన్నిసార్లు వదిలేరు? ఒకే టైం. ఇప్పుడు వరకు ఒకే టైం. ఇప్పుడు 3 కోతలు కటింగ్ అయింది. అవును శుద్ధి వాడినప్పటి నుంచి కెమికల్ మామూలుగా వారానికి ఒకసారి ఇస్తాం. 13-40 కానీ 3-19 కానీ ఇట్లా అంతా ఇడుస్తాం. చెట్టు డెవలప్ అప్పుడే. కానీ అవంతా ఏం వాడలేదు. ప్రాణ్య అవును శుద్ధి తప్ప వేరే అదేమీ లేదు. ఒక స్టేజ్ వచ్చింది, పూత పిందె స్టేజ్ వచ్చింది, ఇంకా సైజు పెరగాల అని 13-40 వదిలాను. ఇంకేమి మందులు ఏమి ఇడలేదు. 15 రోజులకు ఒకసారి అవును శుద్ధి డ్రిప్ లో ఇచ్చినాను. స్ప్రేయింగ్ వచ్చి ప్రాణ్య 4 సార్లు కొట్టాను. 15 రోజులకు ఒకసారి 2 months. తర్వాత కటింగ్ కాయకి వచ్చినాక స్ప్రేయింగ్ నిలిపినాను. ఎందుకంటే అప్పుడు కూడా కొట్టేదానికి పులుగు స్టార్ట్ అవుతుంది. పులుగు ట్రిప్స్ ఇవంతా స్టార్ట్ అవుతుంది అనేసి అంతవరకు ఆటికి స్టాప్ చేసిన. ప్రాణ్య అవును శుద్ధి ఈ రెండే నాటుతాను. మీరు ఇప్పుడు కెమికల్ వాడకుండా ఇది వాడుతున్నారు కదా, మీకు పెట్టుబడి తక్కువ అయింది, పర్లేదు. మరి పంట విషయంలో ఏమనిపించింది? పంటతో మనకే కనిపిస్తుంది మేడం. 26 బాక్సులు ఫస్ట్, రెండో టైము 58, మూడోసారి 100. ఈ క్రాప్ కటింగ్ ప్రతి ఒక్కటి బాక్సుల కోసం అంటే తెలుస్తుంది మనకి. కాయి క్రాప్ చెట్టు బాగా ఉంది. ఆ బరువుకే కొత్తులు నిలుస్తాం లేదు. అప్పటికే 5 రోజులకు ఒకసారి కటింగ్ చేస్తూనే ఉంటా. అంటే నేను చాలా వినడం ఏం జరుగుతుందంటే, ఇది ఏదైతే పందిరి ఇవి టమాటా తోటలోనే ఇలా పెంచుతూ ఉన్నప్పుడు బాగా ఖర్చు పడుతుంది. 1 ఎకరాకి 1.5 లక్ష ఖర్చు వస్తుంది మేడం. 1 ఎకరాకి 1.5 లక్ష ఖర్చు వస్తుంది. మీకెంత వచ్చింది ఖర్చు ఇప్పటికి? అది వచ్చి 45,000. ఎరువుల తావు నుంచి దున్నే తావు నుంచి మొత్తం. అంటే మినిమం ఇంతవరకు ఒక 70,000 ఖర్చుది 45,000 వచ్చింది ఖర్చు. ఖర్చులో కూడా 30,000 తగ్గింది. ప్రతి వారానికి డ్రిప్ లో ఇచ్చేదానికి అంత ఖర్చు వస్తుంది. స్ప్రేయింగ్ కూడా వీక్లీ వన్స్ కొట్టాలి. అవును శుద్ధి కంపెనీకి ఫోన్ చేసి అడిగినాను మేడం, ఎన్ని రోజులు కొట్టాలంటే 15 రోజులకు ఒకసారి అన్నారు. దాన్నే నేను ఫాలో అయినాను. 15 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ చేస్తే సాల్వ్ అని చెప్పినారు. మామూలుగా అయితే వారానికి ఒకసారి కొట్టాలి కెమికల్ మందు అయితే. ఇది 15 రోజులకు ఒకసారి అని చెప్పినాక నేను మనకి ఖర్చు తగ్గుతుంది అనేసి 15 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ చేసిన. కెమికల్ తో పోలిస్తే ఇది తక్కువ ఖర్చే. అది ఒకసారి తీసుకునే అమౌంట్ లో దీంట్లో 4 సార్లు స్ప్రే చేసి. ప్రాణ్యాలో 4 సార్లు స్ప్రే చేసి చాలా బాగుంది. క్రాప్ బాగుంది, పిందె బాగుంది, కాయ కూడా బాగుండాయి. క్రాప్ చెట్లు కూడా కానీ అంత తోట అంతా బాగుంది. దీన్ని చూసి నేను ఇంకొక దాన్ని రెడీ చేసిన. అదెంత పొలం? అది ఇంతే మేడం. తక్కువే చేస్తాను. ఎక్కువ క్రాప్ కావాలని చూస్తాను. మా మిస్సెస్ మా భార్యనే చూసుకుంటుంది అంతా. నేనేమి ఉండను. నేను వచ్చి స్ప్రేయింగ్ అప్పుడు ఉంటాను, ఏం కావాలో తెచ్చిస్తాను, దగ్గరుండి అంతా చూసుకుంటాను. కూలీలను పెట్టుకొని చేసుకుంటాను. రైతులకు ఏం సలహా ఇద్దాం అనుకుంటున్నారు? దీన్ని వాడేదాని వల్ల కెమికల్ పెట్టే ఖర్చులో 20% అయ్యేది. అవును శుద్ధి ప్రాణ్య ఖర్చు పెట్టేది 20% అయితే దానికి 100% ఖర్చు పెట్టాలి. ఇది 2,000 ఖర్చు పెడితే అది 10,000 ఖర్చు పెడతాం. అంత ఖర్చు వస్తుంది. స్ప్రేయింగ్ కానీ ఒకసారి 1 టైం పోతే 2,000 అవుతుంది. అట్లా వారానికి ఒకసారి కొడతానే ఉండాలి. మళ్ళీ డ్రిప్ లో ఇడుస్తానే ఉండాలి. మనకి అవును శుద్ధి ప్రాణ్య బాగుండదు అనేసి చెప్పినారు.
ఏరు తెగలకి చీట కూడా వాడాలన్నారు, అప్పటికే నాటేసినాను, దానికి వాడలేకపోయినా. ఇప్పుడు వేరుకులుడు సమస్య తగులుతుందా మీకు? లేదు, ఏదో ఒకటి అది ఏం ప్రాబ్లం లేదు. పక్కన రైతులందరూ టమాటో నాటుతుంటే చెట్టు బాగా వచ్చే టైంకి, పూత పిందె వచ్చే టైంకి చనిపోవడం అంతా జరుగుతుంది. ఈ అవును శుద్ధి వేసినప్పటి నుంచి నాకు ఇటు 2000 మొక్కలకి 100 చెట్లు కూడా ప్రాబ్లం రాలేదు. ఎక్కడ ఒక 20-30 చెట్లు మాత్రమే ప్రాబ్లం అయింది. దానివల్ల వేరు వ్యవస్థ అంతా బాగుంటే ఏ ప్రాబ్లం వచ్చేలేదు. అవును శుద్ధి వాడడం వల్ల ఏమీ ప్రాబ్లం లేదు.